సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన సూపర్ ప్రస్తుతానికి. ఇప్పుడు గతంలో చూశారు మీరు, గత పరిపాలన మార్పు ఏమైనా కనపడ్డది అంటారా? మార్పు 95% ఆల్రెడీ మార్పు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది, ప్రతిదీ గవర్నమెంట్ సిస్టమ్ లో జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేది అంటారు? అఫ్కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం, ఇది బెల్ట్ షాపులు అవన్నీ. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం, అవన్నీ కొద్దిగా షాపుల్లో వెళ్ళి తెచ్చుకోవడం. గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండేది కదా సార్, మనీ ఇస్తేనే క్యాష్ ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చింది, ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది. ఫోన్పేల వలన, దీని వలన, గూగుల్ పేల వలన అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. ₹10 కావాలని ట్రాన్సాక్షన్ ఫోన్పేలో అయిపోతుంది కాబట్టి సో ఈజీ మెథడ్. అప్పుడు కొంచెం జనం ఎక్కువ, ఒక బ్యాంకుకి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం, అక్కడ కాపలా కాయడం, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం, ఇద్దరు సంతకాలు పెడితే కానీ డబ్బులు రాకపోవడం, ఇలాంటివన్నీ ఉండి ప్రాబ్లమ్స్ అప్పుడు. ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా, ఈజీగా ఉంటుంది. సార్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? 4 సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్? ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్టు చాలా పెండింగ్ ఉంది సార్. జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని ఉండిపోయి, ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు? ఫుల్ ఫ్లెడ్జ్గా నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద. పరిపాలన బాగుందండి, బాగుందండి, సూపర్.